డివిజన్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా అభ్యర్థిగా మరి కార్పొరేటర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారు ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారో అని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రచారం ఎలా జరుగుతుంది మేడం? చాలా బాగా జరుగుతుంది. మేము ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా 32వ వార్డులో మీరు రానవసరం లేదు, మేమే మీకే సపోర్టు, అసలు మీరు కలవని అవసరం లేదు, మేమే ఇంకా 10 మందికి చెప్తాము, మీకే మేయర్ పదవి వస్తుంది కంపల్సరీగా. అన్ని డివిజన్లలో 48 వార్డ్స్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు. కార్పొరేషన్పై తొలి కార్పొరేషన్గా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని చెప్తున్నారు. సో వార్డులో మీరు చూసుకుంటే అంటే గతంలో కూడా మున్సిపల్ ఉన్నప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిచిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అప్పుడు మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? వార్డులలో 32, 33 వార్డులలో 32 వార్డు నుంచి 3 పర్యాయాలుగా 15 ఇయర్స్ నుంచి మా సార్ శ్రీనివాసరెడ్డి గారు బరిలో ఉన్నారు. అత్యధిక మెజార్టీతోనే సెకండ్ టైం అయితే డిస్టిక్ మొత్తంలో అత్యధిక మెజార్టీతో గెలిచాను. లాస్ట్ టైం నేను 33 వార్డు నుంచి పోటీ చేశాను. ఇప్పుడు కూడా మీరే చేస్తే బాగుండేది మా 33 వార్డుకి అంటున్నారు. కానీ అక్కడ కూడా ఇక్కడ 32 వార్డు నుంచి మహిళ రావడం వల్ల, మేయర్ కూడా మహిళ రావడం వల్ల 32 నుంచి చేస్తున్నాను. అక్కడ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అలా ఎలాంటి లేకుండా 6 o'clockకే మార్నింగ్ బైక్ మీద వెళ్ళేసి ప్రతి వార్డు ఇల్లు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు లేవు. ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు అన్నీ క్లియర్ చేశానని కోరుకుంటున్నాను. సో మేడం, ఇప్పుడు గతంలో చూసుకుంటే మున్సిపల్గా కూడా ఫస్ట్ మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది మీ ఇంట్లో. సార్ నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేషన్ వచ్చినప్పటికీ తొలి మేయర్ అభ్యర్థిగా మీరే ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు తెలియజేసి మా కుటుంబం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటాం. సో వార్డు ప్రజలకు చివరిగా మీరు గెలిస్తే ఏమైనా హామీలు ఇస్తున్నారు? వారి మాకు సాధ్యమైనంత వరకు మాకు అందుబాటులో ఉన్న వారి ప్రతి ఒక్క కోరికను తీరుస్తాను. ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, డ్రైనేజ్, రోడ్లు, రేషన్ కార్డ్స్, ఎలాంటి సమస్య ఉన్నా పెన్షన్లు, మెయిన్ పెన్షన్లు అడుగుతున్నారు. గత ప్రభుత్వం ఇయ్యని రేషన్ కార్డులను కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది అని వారు సంతోషంగా చెప్తున్నారు. సెకండ్ విడతలో కూడా మేము ఇంక ఇండ్లను కూడా మంజూరు చేస్తాం కదా. మరి 32వ డివిజన్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కార్పొరేటర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ బరిలో ఉన్నారు. మరి తొలి మేయర్గా కూడా తనకు అవకాశం ఇచ్చినందుకు మరి గవర్నమెంట్కి అలాగే మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తను గెలిస్తే మాత్రం తప్పకుండా వార్డు ప్రజల కోరికలన్నీ నెరవేర్చి ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు.